నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు ఫ్లెక్సీలతో అంగరంగ వైభవంగా ముస్తాబైన పాత గాజువాక ప్రాంతానికి చంద్రబాబు నాయుడు రాకతో తెలుగు తమ్ముళ్లలో హుషారు. సభ స్థలాన్ని దగ్గరుండి ముస్తాబు చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింగరావు, జనసేన నాయకులు కోన తాతారావు, చంద్రబాబు నాయుడుని చూడడానికి భారీగా తరలివస్తున్న తెలుగు తమ్ముళ్లు, సభ స్థలాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పోలీసు బాసులు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాత గాజువాకలో భారీగా మోహరించిన పోలీసులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గాజువాక జంక్షన్ లో ప్రజాగలం అనే సభని ఈరోజు నిర్వహించబోతున్నామండి. దీనికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఈ సభని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ఈ సభను విజయవంతం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సభ ద్వారా ఒక మెసేజ్ ఈ పారిశ్రామిక ప్రాంతం ఉన్నటువంటి ప్రజానికానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అని చెప్పేసి, అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే మెసేజ్ ఈ సభ ద్వారా మేము పాస్ చేస్తామండి. ఎందుకంటే ఈరోజు మేము గడిచిన నెల 18వ తారీఖు నుంచి కూడా మేము ప్రజల్లో తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు స్వాగతం ఇస్తున్నారు, హారతలు ఇస్తున్నారు. ఒకలాంటి ముఖంలో ఒకలాంటి ఆనందం. 5 సంవత్సరాలుగా అణచివేయబడ్డాం. ఎవరైనా సరే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ విమర్శిస్తే వాళ్ళపైన దాడులు చేయడం, స్కీమ్స్ కట్ చేయడం, కేసులు పెట్టడం, ఒక అరాచక పాలన సాగింది. కనుక మా గళాన్ని నొక్కి వేశారు. కనుక ఈ ప్రజాగలం మాకు మళ్ళీ స్వేచ్ఛాలోకంలోకి అడుగు పెట్టబోతున్నాం. రేపు స్వామి విలువలతో కూడినటువంటి ప్రభుత్వం రాబోతుంది అనే ఒక ఆనందం ప్రతి ఒక్క ముఖంలో కూడా కనిపిస్తుంది. ఇంకా ఇది పారిశ్రామిక ప్రాంతం కనుక ఎక్కువ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉన్నారు కనుక ఇక్కడ ఈ ప్లాంట్ పరిరక్షించబోతుంది కూడా తెలుగుదేశం పార్టీ అనే ఒక తెలుగుదేశం, జనసేన కూటమి అని చెప్పేసి ప్రజలను కూడా భావిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ మెసేజ్ కూడా ఈ ప్లాంట్ ను పరిరక్షిస్తాం. మళ్ళీ ఈ ప్లాంట్ లాభాల బాటలో గతంలో ఏ విధంగా అయితే ఈ ప్లాంట్ పరిరక్షించి నడిపించారో ఇప్పుడు కూడా ఆ ప్లాంట్ పరిరక్షించి నడిపించబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మెసేజ్ కూడా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అలాగే ఈ ప్రాంతంలో సుమారు 19,000 మంది పట్టాలు చేశాం. మళ్ళీ ఆ పట్టాలకి 4.5 సంవత్సరాలు ఏం చేయకంట మళ్ళీ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అని చెప్పి ఒక పద్ధతి పట్టుకొచ్చారు. ప్రజలకు ఎప్పుడు కూడా సులభతరంగా రిజిస్ట్రేషన్ చేయాలి. మేము ఆ రోజే జీవో ఇచ్చాం. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్వేచ్ఛగా ఆ పట్ట ఇట్ సెల్ఫ్ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అని, ఆ పట్ట డీడ్ ఆఫ్ రీకన్వెన్స్, ఆ పట్ట పట్టుకెళ్తే రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఆ పట్ట పట్టుకెళ్తే రిజిస్ట్రేషన్ ప్లాన్ అప్రూవల్ అవ్వాలి, ప్లాన్ లోన్స్ రావాలి, జీవో ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆ జీవోని అంచివేసి మళ్ళీ వీళ్ళేదో డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అని చెప్పేసి ఒక తతంగం చేస్తున్నారు. ఏదో వీళ్ళు చేసే టైంలో అయినట్టుగా. మేము తెలియజేసేది ఏంటంటే రేపు మేము అధికారంకి వచ్చిన తర్వాత సులభతరంగా, ఎందుకంటే వేల సంఖ్యలో పట్టాలు ఇచ్చాం కనుక సులభతరం